నమస్తే అండి. గుడివాడ కాన్స్టిట్యున్సీలో 2019 వరకు ఒక ఎలక్షన్‌లో ఎత్తైతే, ఈ 2024 అనేది ఒక మహా సంగ్రామం. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో కరెక్ట్‌గా 1 ½ ఇయర్ క్రితం వెనిగండ్ల రాము గారు గుడివాడ వచ్చారు. గుడివాడ వచ్చిన కాడి నుంచి ఇవాల్టి వరకు గుడివాడ ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరు ఏంటి అనేది. 2019 నుంచి ఇవాల్టి వరకు జరిగింది శూన్యం. గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఇంకా ఏంటంటే పథకాలు అని చెప్పేసి అందరిని మభ్యపెట్టి ఆ పథకాలు కూడా మధ్యలో ఆపేసి చాలా ఇబ్బందులు పెట్టారు. వీళ్ళ వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు. అసలు రాష్ట్రం కూడా సర్వనాశనం అయిపోయింది. గుడివాడ వచ్చి ఏ విజిటర్ అయినా గుడివాడ వస్తే ఇదేంటి మేము 25 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం చూసిన గుడివాడ ఇలాగే ఉందేంటి అని చెప్పి అనుకుంటున్నారు. రాము గారు వచ్చిన కాడి నుంచి ఇక్కడ ప్రజలందరిలో ఒక ఆలోచన మొదలైంది. ఈసారి మనం రాము గారిని గెలిపించుకున్నాం. అతను చేసే సేవలు, అతను ఇప్పించే ఉద్యోగాలు కానీ ఏదైనా కానీ జనాల్లోకి బాగా వెళ్ళింది. అన్నా క్యాంటీన్లే కానీ, ఈ మన ఆరోగ్య ఇది గురించి మన మెడికల్ క్యాంపులే కానీ, ఉచిత నీళ్ళ పంపిణీయే కానీ ఇవన్నీ చేసి జనాలకి బాగా చేరువయ్యాడు. అది అక్కసుతో ఈ గవర్నమెంటు వాటర్ ఇస్తున్నాడని చెప్పేసి 7 నెలల క్రితం 7 నెలల క్రితం ఆ వాటర్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా వాళ్ళు అతి నీచంగా క్రూరంగా ఆపించేశారు. ఆపించేసి జనాలకి వాటర్ పానీయకుండా చేశారు. ఇవన్నీ చేయటం వల్ల, ఈ అభివృద్ధి వల్ల రాము గారికి బాగా విపరీతమైన ఎసెట్ వస్తుందని చెప్పేసి ప్రతి మనిషిని టార్గెట్ చేశారు. వీళ్ళు ఎన్ని చేసినా రేపు జరగబోయే ఎన్నికల సంగ్రామంలో గుడివాడ కాన్స్టిట్యున్సీ అనేది దేశంలోనే ఒక ప్రత్యేకతమైన ఒక ఇదిని చాటుకుంటుంది. వెనిగండ్ల రాము గారు గుడివాడ నుంచి 34,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నాడు. తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది. రాష్ట్రం గ్యారంటీగా స్వర్ణాంధ్రప్రదేశ్ గ్యారంటీగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి ఇదితో గ్యారంటీగా రాష్ట్రం అనేది బాగుపడుతుంది. కొడాలి నాని గారు ఇవే తన ఆఖరి ఎన్నికలు అన్నారు. ఆ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? కొడాలి నాని గారి గురించి ప్రత్యేకంగా ఏం చెప్పాల్సిన అవసరం లేదండి. అది ఆయనకి తెలుసు, గుడివాడలో ఉన్న ఓటర్లకి తెలుసు. 2 సార్లు తెలుగుదేశంలో ఉన్నారు, ఇప్పుడు 2 సార్లు వైసీపీలో ఉన్నారు. ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా చేసినప్పుడు కానీ, తర్వాత మంత్రిగా అయినప్పుడు కానీ గుడివాడకి చేసింది ఏమీ లేదు, శూన్యం. అది ప్రతి ఓటరు ఆఖరికి ఆ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి ప్రజలు తిరగబడుతున్నారు, ప్రత్యేకమైన తీర్పిస్తున్నారు. రాము గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపిస్తున్నారు.